ఒక పక్క కొన్ని వందల కిలోమీటర్లు నడుచుకుంటూ వస్తున్న శివస్వాములు చెప్పులు కూడా లేకుండా ఆ దేవుణ్ణి చూడ్డానికి దర్శించడానికి శివమాల వేసుకొని శ్రీశైలంగా అయితే వెళ్తున్నారు. మరో పక్క ఏసీ కారులో వచ్చి ఈజీగా దర్శనం చేసుకొని వెళ్లిపోతున్న విఐపీలు. శ్రీశైలం మల్లికార్జున గుడిలో భక్తుల కంటే ఇప్పుడు ఈ విఐపీల సంస్కృతి రాజ్యం వెళ్తుందని చెప్పాలి. తెల్లారి 5 గంటల నుంచి లైన్ లో ఉన్న సాములకి తాగడానికి పచ్చి నీళ్లు కూడా దిక్కు లేదు. కానీ విఐపీల కోసం రెడ్ కార్పెట్ అయితే వేశారు. అసలు శ్రీశైలంలో ఏం జరుగుతుంది మొత్తం ఈ వీడియోలో మీకు క్లియర్ కట్గా అయితే నేను చెప్తాను. అసలు ప్రధాన సమస్య ఏంటి, 15 గంటలకు పైగా ఆ లైన్ లోనే నిల్చొనిపోతున్న మన భక్తులు, క్రౌడ్ మేనేజ్మెంట్, భక్తులు అధికంగా రావడం వల్ల ఇప్పుడు ఈ శ్రీశైలం ఇప్పుడు శివరాత్రి వస్తుంది కాబట్టి భక్తులు అందరూ కూడా ఎక్కువగా శివుని గుడికి అయితే వెళ్ళడానికి అయితే సిద్ధమవుతారు. అలాంటి టైంలో క్రౌడ్ అనేది చాలా ఎక్కువ మంది అయితే రావడం జరుగుతుంది. ఇలాంటి క్రౌడ్ వస్తున్న టైంలో ఈ క్రౌడ్ మేనేజ్మెంట్ లో గవర్నమెంట్ ఈ సిస్టమ్ అనేది పచ్చిగా ఫెయిల్ అయిందనే చెప్పాలి. దాని వల్ల చాలా తొక్కిసలాట్లు అయితే జరగడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఇలాంటి తొక్కిసలాట్లు జరగడం వల్ల స్టాంప్ లాంటి మళ్ళీ కేసులు అయితే ఎదుర్కోవాల్సి అయితే వస్తుంది. ఇది ఒకటే కాదు, ఇప్పుడు చూసుకుంటే ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టీడీపీ గాని కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చూసుకుంటే ఒక పక్క శ్రీకాకుళంలో జరిగింది, తిరుపతిలో జరిగింది, అండ్ శ్రీశైలంలో హిమాచలంలో జరిగింది. ఇప్పుడు చూసుకుంటే శ్రీశైలంలో కూడా భక్తుల మీద లాఠీ చార్జ్ అయితే చేయడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకుంటే ప్రాణాలే పోయాయి, ఇక్కడైతే ఏకంగా లాఠీ చార్జ్ జరగడం జరుగుతుంది. అసలు ఇంతటికి మమ్మల్ని వదిలేయండి అని చెప్పి తమిళనాడులో పెట్టడానికి గల కారణం ఇదే. మా భక్తులని వదిలేయండి, మా గుళ్ళని వదిలేయండి, మమ్మల్ని ప్రశాంతంగా దేవుణ్ణి దర్శించుకోవడానికి చెయ్యండి, రాజకీయాలని దీంట్లో కలపకండి. రద్దీని కంట్రోల్ చేయలేక పవిత్రమైన ఉత్సవాలనే రద్దు అయితే చేశారు. ఇది అధికారుల అసమర్థకు నిదర్శనం అనే చెప్పాలి. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వంలో కూడా శ్రీశైలంలో ఉత్సవాలు అనేది ఆగడం జరగలేదు. అండ్ అలాగే భక్తులు కూడా అధికంగా రావడం ఎప్పుడు కూడా ఏ ఇయర్ లో కూడా అధికంగా రావడం ఏ ఇయర్ లో కూడా తగ్గలేదు. ఇంతమంది క్రౌడ్ వస్తారని చెప్పి క్లియర్ కట్ గా ఇయర్ వైజ్ గా మనకు ఉన్న డేటా ఉంటది, ఎంతమంది ఉన్నారని చెప్పి మొత్తం లిస్ట్ ఉంటది. అవన్నీ వదిలేసి ఎంతమంది పోలీసులు అక్కడ ఉండాలి, ఎంతమంది విఐపీలకి దర్శనం ఇప్పించాలి పర్ డే, విఐపీలకు దర్శనం ఇవ్వడం కోసం భక్తులను లైన్ లో ఆపేయడం ఏంది కొన్ని గంటల పాటు. భక్తుల కంటే విఐపీలు ఎక్కువైపోయారా? ఈ విఐపీలకు మల్లన్న దర్శనం ఎందుకు అసలు? అంటే డబ్బు ఉంటే చాలు ఏదైనా కొనుక్కుంటామనే పొగరా? మా దగ్గర డబ్బు ఉందని చెప్పి డైరెక్ట్ గా భక్తుల్ని 41 రోజులు దీక్షలో ఉన్న ప్రతి ఒక్క సాములను కూడా పక్కన పెట్టేసి డబ్బులు ఉన్నాయని ఈ పొగరుతో డైరెక్ట్ గా దేవుడు దర్శనం ఇస్తున్నారు. అలాంటి దేవుడు మీకు అనుకరిస్తాడా? ఈ బ్రహ్మోత్సవాల టైంలో ముఖ్యంగా శివమాల వేసుకునే వాళ్ళకి అలాగే శివభక్తులకి ఎంత ఎంత ముఖ్యమో ఈ మల్లికార్జున శ్రీశైలం దర్శనం అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాన్ని ఆపేసి విఐపీలని దొడ్డిదారిన పంపించడము ఏం ధర్మం చెప్తుంది? ఈ క్వశ్చన్ నేను క్లియర్ గా ఒక వన్ ఆఫ్ ద సనాతన ధర్మాన్ని డిప్యూటీ సీఎం చీఫ్ మినిస్టర్ గురించి అడుగుతున్నా. అసలు తనేం చేస్తున్నాడు? ఇంత అల్లకొల్లం జరుగుతున్న టైంలో ఏమి జరగని దగ్గర హైలైట్ చేసేసి అసలు జరుగుతున్న దగ్గర ఎందుకు సైలెంట్ మౌనం పాటిస్తున్నాడు? జస్ట్ రాజకీయాల కోసం ఈ గుళ్ళకి దేవుళ్ళని వాడుకుంటున్నాడా? అని ఇంకోటి కూడా ఇలాంటివి జరిగినప్పుడు భక్తులు యొక్క బాధ ఇలాంటిదో చాలా వీడియోస్ లో మనం చూస్తున్నాం. వాళ్ళు ఎంతగానో రియాక్ట్ అవుతున్నారు అనేది. సో ఇక్కడ మనకి క్లియర్ కట్ గా అర్థమవుతుంది. అటుపక్క సీఎం మీద గానీ చీఫ్ మినిస్టర్ మీద గానీ ఇష్టం వచ్చినట్లు అక్కడ ఉన్న భక్తులు కూడా మాట్లాడడం జరుగుతుంది. అంటే దీన్ని ప్రభుత్వం వైఫల్యంగానే మనం చూడాలి. అలాగే దేవుళ్ళ మీద రాజకీయాలు చేసి ఇలాంటివి ఎదుర్కోవాల్సింది తప్పనిసరి. అందుకే దేవుళ్ళని రాజకీయాలు తీయొద్దని అనేది. కులాల వరకు వచ్చారు, ప్రాంతాల వరకు వచ్చారు, ఇప్పుడు దేవుళ్ళ వరకు ఎందుకు వస్తున్నారు? ఎప్పుడు నార్త్ ఇండియన్ ఉండిన సంస్కృతి మన తెలుగు రాష్ట్రాలకు ఎందుకు తీసుకొస్తున్నారు? ఇన్ని సంవత్సరాలు మనం ఉండలేదా? కొత్తగా ఏం జరిగిపోతుంది అని చెప్పి ఈ కొత్త డ్రామాలు ఇవన్నీ స్టార్ట్ చేస్తున్నారు. ప్రభుత్వం మారిన భక్తుల బాధలు మాత్రమైతే మారట్లేదనే చెప్పాలి. నాదొక విన్నపం, నేను అడుగుతున్న క్వశ్చన్. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు ఈ హిందూ దేవుళ్ళని, ఈ హిందూ టెంపుల్స్ ని గవర్నమెంట్ అధికారం నుంచి తీసేయండి, మీ అధిష్టానంలో పెట్టకండి. సపరేట్ గా హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అధికారంలో పెట్టండి. సపరేట్ గా ఒక కమిటీ పెట్టండి. సపరేట్ గా హిందువుల కంట్రోల్ పెట్టండి. ఎట్లా కంట్రోల్ చేయాలనేది గవర్నమెంట్ ని ఇన్వాల్వ్ చేయకండి. మా పండగలు మా ఉత్సవాలు ఎలా చేసుకోవాలో మాకు బాగా తెలుసు. మీ గవర్నమెంట్ దగ్గరుండి మాకు చెప్పించాల్సినంత అవసరం కూడా లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి. మాల వేసుకున్న భక్తుల ఆగ్రహం ఊరికే పోదు. ఈ వీడియోని ప్రతి ఒక్క భక్తులు కూడా షేర్ చేయండి. అందరూ కూడా అర్థం అవ్వాలి అసలు శ్రీశైలం జరుగుతున్న పరిస్థితి ఎలా ఉన్నది అనేది. మెయిన్ టాపిక్ లోకి వద్దాం. భక్తుల మీద లాఠీ చార్జ్. ఎంత ధైర్యం ఉంటే ఇలాంటి లాఠీ చార్జులు చేస్తారు మీరు? నాకు అర్థం కాదు. ఎన్హెచ్ఆర్సీ మీద ఫిర్యాదు అయితే చేయడం అయితే జరిగింది. ఎవరైతే లాఠీ చార్జ్ చేశారో భక్తులు దేవుని దర్శనం కోసం వచ్చిన భక్తుల మీద వాళ్ళకైతే మీరు యాక్షన్ అయితే తీసుకోవాలని చెప్పి నంద్యాలకు చెందిన ఒక లాయర్ వచ్చేసి అయితే ఎస్ ప్రవీణ్ నాథ్ గారు అయితే కంప్లైంట్ అయితే
ఇవ్వడం అయితే జరిగింది. మరియు పోలీసుల మీద పోలీసులకే కంప్లైంట్ ఇస్తే ఎవరు పట్టించుకుంటారో? దీక్షలో ఉన్న భక్తులని, చిన్న పిల్లలని, ముసలి వాళ్ళని కనీసం కనికరం లేకుండా పోలీసులు ఇలా కొట్టడం అనేది ఎంతవరకు న్యాయం? ఇది అవమానం కాదా? దేవాలయం అనేది ప్రభుత్వ ఆదాయ వనరులు కాదు అసలు. హిందూ భక్తుల విశ్వాస కేంద్రాలు అవి. ఈ ఘటన మీద ప్రభుత్వం కూడా వెంటనే స్పందించింది. వాటికి తగ్గట్టుగా ఈ ఈవోకి అయితే ఇవ్వడం జరిగింది. ఆ ఈవో కూడా వెళ్ళి అయితే అక్కడ మొత్తం అసలు ఇన్సిడెంట్ జరగక ముందు వెళ్ళి అక్కడ ఏదైనా ఎంక్వైరీ చేస్తే బాగుంటది, కానీ ఇన్సిడెంట్ అయిన తర్వాత అధికారులు వెళ్తారు, అక్కడ వెళ్ళి మాట్లాడతారు, అక్కడ అలా జరిగింది ఇలా జరిగింది వీడియోలు పెడతారు, సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తారు, అంతే పని అయిపోయింది. మళ్ళీ రేపు ఇంకా ఏదో ఒక పుణ్యక్షేత్రం దగ్గర ఇలానే జరుగుతుంది, అప్పుడు కూడా ఇలానే ఒకటి ఇన్సిడెంట్ జరుగుతుంది, మళ్ళీ అప్పుడు అధికారులు వెళ్తారు, మళ్ళీ అప్పుడు అధికారులు వెళ్ళి చూస్తారు, మళ్ళీ ఇన్సిడెంట్ సైలెంట్ గా వెళ్ళిపోతారు. ఇంకెన్ని రోజులు ఇలా ఉండాలి? తిరుపతి లడ్డుని ఇష్యూని సాగదీసిన చాలదా? ఇంకా దేవుళ్ళ మీద, ఇంకా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఈ దేవుళ్ళు అన్నిటి మీద ఇలానే జరుగుతూ ఉండాలా? అసలు ఇది ఎంతవరకు న్యాయం? మీరే కింద కామెంట్ అయితే చేయండి, మీ ఒపీనియన్ కూడా చెప్పండి, అసలు మీరు ఏమనుకుంటున్నారు అనేది అయితే.